మా కార్యకర్త గట్టి కార్యకర్త అయినటువంటి సోపూర్ సిద్ధరామ్ గారిని మాట్లాడదామని 2 నిమిషాలని పిలిచి మెడవలో కండువా వేయడం జరిగిందంట. అతను మళ్ళా నేను ఆ పార్టీలో ఉండలేను సార్, మాకే అవసరం వచ్చినా ఆపద వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండే బిడ్డవి నీవు, నీతోనే ఉంటానని చెప్పి 4 గంటలు కూడా గర్వాత ముందే తిరిగి మా దగ్గరికి వచ్చినటువంటి సిద్ధరామ్ గారికి ధన్యవాదాలు చెప్పు. జై తెలంగాణ, జై తెలంగాణ. కంటి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మరి ఏదైతే 2020-25 గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కంటి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుని తీసుకొని నేను ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. అయితే ఈరోజు కంటి గ్రామం లోపల జైరాబాద్ ఎంపీ గౌరవ సురేష్ షెట్కార్ గారి కుమారుడైనటువంటి షెట్కార్ గారు వచ్చి మరి ముందుగా ఆయన తెలుసుకోవాల్సింది ఏమిటంటే నేను 5 ఏళ్ళు పాలన చేశానంటున్నారు. అన్నకి అభిషేక్ షెట్కర్ గారికి చెప్తున్నా, ముందు నేను ఎన్ని రోజులు చేశాను అనేది తెలుసుకోవాలి. ఎందుకు రాకేష్ షెట్కర్ గారు ముందుగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే నా భార్య ఉన్నది కేవలం 2 సంవత్సరాలే, నేను పరిపాలించింది 2 సంవత్సరాలే, అందులో కరోనా వచ్చింది. నేను 5 సంవత్సరాల కాలం పాటు పాలన చేయలేదు. ఒక గౌరవ ఎంపీ గారి కుమారుడై ఉండి ఒక చిన్న గ్రామం సర్పంచ్ ఎన్ని రోజులు పని చేశాడో తెలుసుకోలేకపోతున్నారంటే మీరు ఎంత జ్ఞానవంతులో ముందుగా గుర్తించాలి గ్రామ ప్రజలు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నారో అందరికీ సుపరిచితమే అంటున్నారు. కంటి గ్రామ ప్రజలకే తెలుసు ఎందరికి సుపరిచితమో, మరి నేను ఎందరికి పరిచితం అనేది తెలవాలి. రెండోది, నాతోటి ఏమీ కాదని రాకేష్ షెట్కార్ గారు అంటున్నారు. నేను ఏ విధంగా పని చేస్తాననేది కంటి గ్రామానికి కాదు కంటి మండలానికి తెలుసు అని చెప్పేసి మీడియా సాయంతో ఎంపీ గారి కుమారుడైనటువంటి రాకేష్ షెట్కార్ గారికి తెలియపరుస్తున్నాను. సార్ నిజమే చెప్పారు, కళ్యాణ లక్ష్మిలో కృష్ణ ఇంట్లోకి తెచ్చిలేదని. నేను మచ్కురాని బిడ్డనయ్యా, నేను ఎడికని తెచ్చియగలుగుతా లక్ష రూపాయలు. మీరు కోటీశ్వర్లు, మేమిస్తామంటారు, మరి మీ ఇంట్లో నుండి కూడా మీరు ఇయ్యరు. ఎవరిదైనా సరే ఏదైనా సరే ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చేది అది ప్రజల పన్ను, మా పన్ను ద్వారానే ఏ పథకమైనా వస్తుంది తప్పిస్తే గౌరవ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారి కుమారుని అకౌంట్లో నుండి రాదు ఏ పథకం అని చెప్తున్నాను. మరొకటి వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్లు అంటున్నారు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్లు రావడానికి ఏ విధంగా తిరగాలి, ఏ విధంగా చేయాలనేది నేను చేసిన విధంగా మీ కార్యకర్తలు చెయ్యరు. మరొకటి ఏమంటున్నారంటే కమిషన్లు తీసుకుంటారు. కృష్ణ 10 ఏళ్ళు అధికారంలో లేడు. నేను అంతకుముందు వేరే పార్టీలు ఉన్నాను, టీడీపీలో. నేను బై ఎలక్షన్ 2016లోనే కేవలం 22 రోజులు ఎన్నికలు ఉన్నదనేటప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలేసి టీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది గౌరవ రాకేష్ షెట్కర్ గారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. అయితే ఆ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వాటికి నేను తిరిగినా ఎవరి దగ్గర రూపాయి కమిషన్ కానీ చారణ ముట్టలేదు. కమిషన్ అంటేనే కాంగ్రెస్, కమిషన్ అంటేనే కాంగ్రెస్. అది ఏ విధంగా ఉంటుందో ప్రూఫ్లతో సహా చెప్పన్న రోజు నిరూపిస్తాను. ఆ ఎవరు తీసుకున్నారు, అతను రూపాయి పని చేయడు, 2 ఎకరాల భూమి లేదు అతనికి. కానీ కంటి గ్రామంలో సిద్ధేశ్వర్ రోడ్డుకి కోట్లాది రూపాయల విలువైన 5 ఎకరాల భూమి కమిషన్లు తీసుకునే మీ అనుచరుడైనటువంటి వ్యక్తి ఎక్స్ జడ్పీటీసీ సర్దార్ గారు ఏ విధంగా చైర్లు కొన్నాడు, ఏం పని చేసిండు. నేను పేరు తీసుకోవద్దు కానీ తీసుకుంటున్నాను. కమిషన్లు మేము తీసుకుంటామంటే చెప్తున్నాను. నారాయణఖేడ్ రోడ్డుకి వెళ్తుంటే ఇల్లు ఏ విధంగా కట్టిండు, ఏం పని చేసిండు, ఏ విధంగా కట్టిండో కూడా గౌరవ్ రాకేష్ షెట్కర్ గారు చెప్పాలి. ఇదే కాకుండా నారాయణఖేడ్లో మీ సువర్ణ థియేటర్కి వెళ్ళే దగ్గర కూడా కిందొక సెటర్తో మీదొక బిల్డింగ్ కమిషన్ల ద్వారానే కట్టిండు. మండలి పోవాలంటే పూరి తింటాడు మీ వ్యక్తి. అది తెలుసుకోవాల్సింది ముందు నా గురించి కాదు, గౌరవ ఎంపీ కుమారుడైనటువంటి అభిషేక్ షెట్కర్ గారు. ఎస్ గేట్ కీపర్ అన్నారు, ఐ ఆమ్ ది గేట్ కీపర్. సేవకుడు అన్నారు, నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా. సర్పంచ్ ఉన్నా నేను గ్రామ సేవకున్నే, లేకున్నా నేను గ్రామ సేవకున్నే. మా నాయన గ్రామ సేవకుడు, కంటి మండలాఫీసులో గ్రామ సేవకుడే.
మరి నేను కూడా గౌరవంగా గర్వంగా చెప్తా, నేను ఈ గ్రామానికి సేవ చేయడానికే ఉన్నాను, సేవ చేస్తా, పేద ప్రజల సేవ చేస్తా, వారి కళ్యాణ లక్ష్మి పథకం ఉన్నా తిరుగుతా, వారి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా తిరుగుతా, ఏది ఉన్నా తిరుగుతా అని చెప్పేసి మీడియా ద్వారా చెప్తున్నాను. ఇదే కాకుండా రోడ్లు మోరీలు లేవన్నారు. అస్తే ఈ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుండి తీసుకొని మీ నాన్నగారు గౌరవ ఎంపీ సురేష్ శెట్కర్ కుమార్ గారు ఏ వ్యక్తికైతే కంకి హనుమంతుడు అన్నారో అతని ఇంటి వరకు రోడ్డు వేసింది ఈ సేవకుడే. మీరున్న పరిపాలనలా అతని ఇంటికి పోవాలంటే మొకాల వరకు బురద ఉండేది గౌరవ సురేష్ కుమార్ శెట్కర్ గారి కుమారుడైన రాకేష్ శెట్కర్ గారు తెలుసుకోవాలి. మోరీలు అంటున్నారు, రండి కొత్త కాలనీకి చూపిస్తా నేను కట్టిన మోరీలు. మీ హయాంలో మోరీ కాదు కదా, మోరీ కోసం గుంత కూడా కొట్టలేదు. తర్వాత చెప్తున్నాను, మీ కార్యకర్తలు మీ పేరు చెప్పి మీకు ఫోన్ కలిపి ఈజీఎస్ ఆఫీసర్లకు ధమ్కీలు ఇస్తారు. 10 ఏళ్ళు అవుతున్నాయి. మరి అన్ని ఏళ్ళైనా ఉపాధి హామీ కేవలం కొందరి ఇళ్లలోనే ఎందుకు నడుస్తున్నదని చెప్పేసి అడుగుతున్నా. ఆ ఉపాధి హామీ పైసలు కూడా సగం ఎందుకు తీసుకుంటున్నారు పేద ప్రజల దగ్గర? కమిషన్లు తీసుకునేది మీ వాళ్ళే, పేద ప్రజలకు ఇచ్చేసండి పైసలు, ఎందుకు ఇస్తలేరు? మరొక విషయం అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ద్వారా పని కాకపోతే బాధ్యత నేను తీసుకుంటా అన్నప్పుడే అతనికి పని చేత కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అతనికి పని చేత కాదు, అందువల్లనే ఎంపీ గారి కుమారుడైనటువంటి వ్యక్తి వచ్చి నేను పని చేపిస్తా అని చెప్తున్నారంటే చేత కాదు ఆ వ్యక్తికి అని చెప్పేసి చెప్పకనే మీరే చెప్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటా అంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర మీరు కూర్చోవడం కాదు సార్, మేము కూడా కూర్చుంటాం. ఆయన ఎమ్మెల్యే అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, మాకు కూడా ఎమ్మెల్యే గారి అతని దగ్గరికి వెళ్ళి మేము కూడా అడిగి పని చేసుకునే హక్కు మాకుంది. అక్కడ కళ్యాణ లక్ష్మి పథకం కాకుంటే మీరు ఆపడానికి చూస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చే సత్తా మాకుంది. ఏ కళ్యాణ లక్ష్మి ఏ విధంగా ఆగుతుందో మేము చూస్తాం. మరొక విషయం అంటున్నారు, ధమ్కీల పర్వం. కాంగ్రెస్ వారు గెలిస్తేనే కంటి గ్రామానికి 20-25 ఇండ్లు వస్తాయంట, లేకుంటే 5 వస్తాయి. ఇదా మీ పాలన? మీరుంటేనే వస్తాయి, లేకుంటే రాదా? ఇది తప్పుడు సంకేతం కాదా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కంటి ప్రజలకు, కంటి మండల ప్రజలకు? ఒకవైపు చెప్తారు అందరినీ చూస్తాం, మరొక వైపు చెప్తారు ఆ విధంగా కాదు, మా వ్యక్తి ఉంటేనే ఆ ఇండ్లు ఎట్లా రావో నేను చెప్తా, ఎట్లా తెప్పించాలో ఎట్లా తీసుకురావాలో మాకు తెలుసు. జనాభా దామాష ప్రకారం వస్తాయి, తెప్పించే సత్తా మాకుంది. మా ఎమ్మెల్యే లేకపోవచ్చు, మీ ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, మీరు ఎంపీ గారు ఉండొచ్చు, ముఖ్యమంత్రి మీద ఉండొచ్చు, కానీ కోట్ల రేటు ఉంటాయి. ఆ కోట్ల ద్వారా తెప్పించే సత్తా జ్ఞానం నాకున్నది. తర్వాతకొచ్చేసి అర్హత ఉంటేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇండ్లు అర్హతలు ఏం కావాలా సార్? ఒక్క ఇంట్లో 3 రాస్తారు అర్హతలు. ఆనాడు నేను పోరాటం చేస్తేనే మీ కార్యకర్తలు రాసుకున్న 5 ఇండ్లు ఆగినాయి. ఫస్ట్ పేద ప్రజలకు పంచండి, ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కట్టించండి, బాజా భజంత్రులకు కాదు. ముఖ్యంగా మరొకటి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల బండ్లోలకు వాళ్ళకు ధమ్కీలు ఇస్తున్నారంట మీ వారు. ఏమని అంటే మా కోటేయకపోతే మా ఎంపీ సాబ్ ఉన్నాడు, ఆయనకు చెప్పి తీసేస్తాం. మా ఎమ్మెల్యే ఉన్నాడు, చెప్పి తీసేస్తాం. మీ దగ్గర ఎంపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మా దగ్గర పేద ప్రజల బలం ఉంది, పేద ప్రజల బలగం ఉంది. వీరిని తీసుకొని ఆ కూరగాయల బండ్లను కానీ ఈ పండ్ల బండ్లను కానీ ఏ ఒక్కరికి ముట్టడానికి చూసినా నారాయణఖేడ్ దిగ్బంధం అవుతుంది. మీరు ముట్టజాలలేరు. ఒక్కటే సార్ మీకు గౌరవంగా చెప్తాం, మీరు పని చేయండి, మేము పని చేస్తాం. మేము ఏ విధంగా అయితే ఏ కార్యకర్త ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా చూడకుండా కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాం, సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీ జడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ సర్దార్ భార్యకే తలలో ట్యూమర్ అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి, మా భూపాల్ రెడ్డి గారికి దక్కింది. తప్పిస్తే మీలాగా మా గవర్నమెంట్ ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు.
తెలంగాణ ప్రజల గవర్నమెంట్. మరొకటి, ఇది ఈరోజు రాకేష్ షెట్టార్ గారు మాట్లాడిన దానికి నా యొక్క వివరణ. రెండోది, భయభ్రాంతులకు చేస్తున్నారు. నేను కంటి గ్రామ మచ్కురి విట్టలు కొడుకుని, ఒక తెనుగోల గరీబోల బిడ్డని, సేవకుణ్ణి, అతను అన్నట్టుగా గేట్ కీపర్నే, కంటి గ్రామానికి గేట్ కీపర్నే. మీరు అంటున్నారు ఏం చేస్తారని. 24 గంటలు, నా ఫోన్ నంబర్ 24 గంటల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఏ పని వచ్చినా నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తా. ఒక్క మిస్డ్ కాల్ కొట్టినా, ఒక్క ఫోన్ కాల్ కొట్టినా మీ గడప దగ్గర వచ్చి నేను నిలబడి పని చేస్తా. తర్వాతకి చెప్తున్నాను, ప్రజలారా, కంటి గ్రామ ప్రజలారా, దయచేసి ఆలోచించండి. ఇన్నాళ్ళు మీకు మాట్లాడని ఏ వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి పలకరిస్తున్నారు, ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ మీ బిడ్డ కృష్ణ, మీకు నాకు ఊహ తెలిసి నుండి మాట్లాడుతుంటా. మీరు ఏ పార్టీలు ఉన్నారో నాకు సంబంధం లేదు. మీరు ఎండ్లో ఉన్నా నేను పలకరిస్తా, నాకు పోటీదారులు ఉన్నా పలకరిస్తా. నాకు తెలిసిందల్లా కేవలం పని చేయడమే. ఈ గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఏ ఒక్కరిది ఒక్క రూపాయి ముట్టకుండా ఈ గ్రామానికి రాకేష్ షెట్టార్ అన్న విధంగానే సేవకునిగానే ఉంటాను. నాకు పైసలు సంపాదించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ డ్రైవరే చెప్తున్నాడు, నేను ఎక్కడి నుండో డబ్బులు తీసుకుని ఎక్కడి నుండి వచ్చినాయని. అక్కడికి వెళ్ళి బండారు పెట్టుకోవడం జరిగింది. అవసరం వస్తే అడుక్కుంటా గ్రామ ప్రజల దగ్గర, కానీ అమ్ముడు పోను. అవసరం వస్తే అడుక్కుంటా, కానీ అమ్ముడు పోయే రకం కాదు. నా చేను నేను ముద్దతు పెట్టి నా దగ్గర ఖర్చుకు డబ్బులు లేకుంటే, ప్రజల దగ్గర లేకుంటే 24 సంవత్సరంలో ముద్దతు పెట్టి పైసలు తీసుకొని వచ్చి పోటీ చేయడానికి వచ్చానే తప్పిస్తే, మీ బిడ్డ, ఈ పేదోని బిడ్డ అమ్ముడు పోడు అని చెప్పేసి కంటి ప్రజలకు హామీ ఇస్తున్నా. మరొకటి, రాకేష్ షెట్టార్ గారు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మీ కార్యకర్తలకు కూడా 100 మందికి పని చేశాను, వారి దగ్గర కూడా చారణ తీసుకున్నా నిరూపిస్తే ఈ సుభాష్ చంద్రబోస్ దగ్గర ముక్కు నేలకు రాస్తానని చెప్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ! కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. గుర్తుకే